సంగారెడ్డిలో ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న భారీ సభ ఏర్పాట్లు వేగంగా పుంజుకున్నాయి. సభకు భారీ జన సమీకరణే లక్ష్యంగా అధికారులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన మార్గం, విగ్రహావిష్కరణ, పార్కింగ్ ఏర్పాట్లు, లబ్ధిదారుల తరలింపు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 35 నుంచి 40 వేల మంది మనం చేస్తే వాళ్ళని కూడా 60 లక్షల దగ్గర 60-70 వేలు అయిపోతారు. మన ఇప్పుడు డాక్ సాబ్ చూస్తున్నాడు, వీళ్ళు కూడా ఎక్కువ అంటే అఫీషియల్ కాకుండా ఈయన కూడా ఎమ్మెల్యే సాబ్ కూడా ఆయన కూడా రెడీ చేస్తున్నాడు, సంజీవ్ రెడ్డి. ఇట్లా అక్కడక్కడ పార్టీ పరంగా కూడా ఉమ్మడి జిల్లాను చూస్తారు. అవి ఒక 10,000 అయినాయి అనుకోండి, అడిగిపోతే నేను ఒక 35-40 వేలు, మీరు అఫీషియల్ ఒక 20 వేలు, ఇక డాక్ సాబ్ ఒక 5,000 అన్నాడు. మళ్ళీ ఎంపీ సాబ్ కొన్ని చూస్తారు, ఇక్కడ దామోదర్ సాబ్ కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తారు, మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తారు, ఇప్పుడు నర్సాపూర్ నుంచి నిండుతారు, అటు 10,000 వస్తారు. డీసీసీ ప్రెసిడెంట్ ఉంటారు కదా సిద్దిపేట, అక్కడ వాళ్ళు కూడా వస్తారు. సిద్దిపేట, దుబ్బాక, అటు తూప్రాన్, గజ్వేల్ ఇలాంతా నిండుతారు. ఆడపోయి 2,000 అన్నా కూడా మళ్ళీ 10,000 అవుతారు. అల్టిమేట్ 1,00,000కి వస్తుంది. జనరల్గా ఏంటంటే మొత్తం నిండుతుంది. ఇక రోడ్ల మీద ఇక అంతకంటే ఎక్కువ రూపాయలు పట్టరు కదా, దాంట్లో 40, 50, 25 వేలు కుర్చీలు పడతాయి. మిగతా అంతా కూడా నిలబడతారు, మెట్ల మీద ఎక్కుతారు. అంటే రోహిత్ రెడ్డి నచ్చి మాట్లాడాడు. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 55,000 కుర్చీలు ఇస్తారు. ఇప్పుడు 50 ఇస్తారు. 15,000 అన్నారు, 50కి మొత్తం గ్రౌండ్ తీసుకున్నారు. రైట్ మొత్తం ఎప్పుడు వేస్తాం కదా, అది 45,000, 50,000 అది ఎప్పటికి వేసేదే. ఓకే సరే, కానీ కుర్చీలే 45,000, 50,000 ఇస్తాం. ఇక అటు ఇది మన లైన్. కాకపోతే దూరం ఉన్న వాళ్ళు అంతమంది రావాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఇక మనం దగ్గర కాబట్టి ఒక 30-40 వేలు, మేము 50 వేలు, అందుకే మేము 50, 35, 40, 50 వేల మధ్యలో మేము అనుకున్నాం. ఓన్లీ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ మా కార్యకర్తలు, నాయకులు. మియాపూర్లోని మహేంద్ర బ్యాంక్